పిన్నెల్లి గారు ఇంకా ఆయన డిడ్ నాట్ గివ్ అప్ హిస్ ఎర్లియర్ యాటిట్యూడ్ అండి. ఆయన తన ధోరణి అంటే ఫ్యాక్షన్ ధోరణి ఇంకా విడనాడలేదు ఆయన ఇంకా. సార్ ఇప్పుడు మొగుడు పెళ్ళాలు ఎవరన్నా కొట్టుకొని మొగుడు పెళ్ళాన్ని చంపినా వైసీపీ వాళ్ళు చంపారని చెబుతారు. మొగుడు పెళ్ళాన్ని చంపినా అటు తెలుగుదేశం వాడనే అవనండి. అట్లానే ఈ రాష్ట్రంలో ఏం జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టాలి. ఈ ఒక చిన్న విషయం చెప్తా సార్. ఇప్పుడు మొన్న ఒక సింహాచలంలో ఏదైతే గోడగులు చనిపోయారు కదా, అదొక్కటే వైసీపీ వాళ్ళ మీద నెట్ల. అది భవిష్యత్తులో నడతారేమో, ఎందుకంటే కాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు తన్నాడు ఆ గోడని. అక్కడ బెంగళూరు నుంచి అప్పుడు రాత్రి సడన్ గా వచ్చేసి తన్నెళ్ళాడు, అందుకని చనిపోయారని కూడా చెబుతారు వీళ్ళు. లేకపోతే నిన్న ఎస్పీ ప్రకటించాడు స్వయంగా. ఇప్పుడు అది కూడా అన్నారండి వెంకటరెడ్డి గారు, ఆ కాంట్రాక్ట్ ఇచ్చింది మీరే అని చెప్పేసి అన్నారు. అవును మర్చిపోయారు, కాంట్రాక్ట్ ఇచ్చింది మేమే, అది కాంట్రాక్టర్ జగన్ ఏమైనా కుట్ర పన్నాడేమో అని కూడా అన్నారు. అంటే ఎలా దీన్ని అల్లుతారంటే ఇది ఒక ఉదాహరణ, ఇది ఒక నిదర్శనం సార్. నేను ఇక్కడ మీకు పేపర్ క్లిప్పింగ్ లో చెప్తున్నా. నిన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడినాయి కానీ, లేదంటే ఎస్పీ గారు మాట్లాడినాయి కానీ, ఇది పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో వెల్దుర్తి మండలం గుండ్లపాడులో, ఈ గుండ్లపాడు అనేటటువంటి విలేజ్ అంతకుముందు తోట చంద్రయ్య అని తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి నాయకుడు అంతకుముందు చనిపోయాడు. అది కూడా ఏంది, ఇద్దరి మధ్య ఆధిపత్య పోరులో చనిపోయారు. రెండు వర్గాల పోరు, అది రెండు పార్టీలు కూడా కాదు. వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి పర్సనల్ శత్రుత్వం మీద అతను చంపారు. కానీ దాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెట్టారు ఆ రోజు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏదో పెద్ద స్వాతంత్ర సమరయోధుడు ఈ తోట చంద్రయ్య అని, ఆ స్వాతంత్ర సమరయోధుడు పాడి మోసినట్టుగా నటించాడు. ఇప్పుడు మొన్న కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు, ఈ తోట చంద్రయ్య కొడుకు వీరాంజీకి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పి, పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పి. ఇది ఒక దారుణమైనటువంటి అంశం. ఇక్కడ ఈ హత్యలకు సంబంధించి, ఈ హత్యలు ఎవరు చేశారు? ఈ హత్యలు తెలుగుదేశం పార్టీ, అదే తోట చంద్రయ్య స్వగ్రామం, వీళ్ళందరూ ఒకటే సామాజిక వర్గం, ఒకటే పార్టీ, ఒకటే గ్రామం. ఈ తోట వీరాంజీ ఎవరైతే తోట చంద్రయ్య కొడుకు వీరాంజీ, తోట వెంకటరామయ్య, జమిశెట్టి శ్రీనివాసులు, వీళ్ళు ఈ హత్యలో పార్టిసిపేట్ చేసింది. వీళ్ళు ఏదైతే మన స్కార్పియో వెహికల్ తో గుద్ది, ఆ వెహికల్ వెనకాల కూడా జేబిఆర్ అని ఉంది, అంటే జోలకంటి బ్రహ్మారెడ్డి. జేబిఆర్ అంటే జోలకంటి బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో జోలకంటి బ్రహ్మారెడ్డి శిష్యులుగా వీళ్ళు ఈ హత్య చేశారు. చేసింది ఎవరిని? అదే తెలుగుదేశం నాయకుల్ని, జమిశెట్టి వెంకటేశ్వర్లు, జమిశెట్టి కోటేశ్వరరావు, ఇద్దరు తెలుగుదేశం నాయకుల్ని అదే ఊర్లో, అదే సామాజిక వర్గం, అదే తెలుగుదేశం వాళ్ళు హత్య చేస్తే, దీనికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి వాళ్ళ బ్రదర్కి ఏం సంబంధం అండి? ఎంత దారుణం! పిన్నెల్లి గారిని దీంట్లో మళ్ళీ ఇరికించాలనేటువంటి కుట్ర. కాకపోతే జోలకంటి బ్రహ్మారెడ్డి నిజంగా ఒక నరరూప రాక్షసుడు. అనేక కేసుల్లో A1 ముద్దాయిగా ఉన్నాడు ఇతను, ఏది మర్డర్ కేసుల్లో. ఇతను వచ్చినాకే పల్నాడులో ప్రశాంత వాతావరణం దెబ్బతింది. ఇతను వచ్చిన తర్వాత గొడవలు పెరిగిపోయినాయి. ఈ రోజు పాము తన పిల్లల్ని తానే చంపుకు తినిద్ది అన్నట్టుగా ఈ రోజు తెలుగుదేశం వాళ్ళు నరుక్కొని చంపుకున్నారంటే దానికి కారణం ఈ జోలకంటి బ్రహ్మారెడ్డి. దాన్ని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద తోసేసి మళ్ళీ ఇంకో అక్రమ అరెస్ట్ చేయాలనేటువంటి కుట్రలో భాగం. కాకపోతే ఏంటి, ఎంత దారుణం అంటే అండి, ఎస్పీ వెళ్ళిన 2 రోజులకి హత్య జరిగింది. ఎస్పీ అదే గ్రామంలోకి వెళ్ళి నిద్ర చేసి వచ్చాడు. అదే గ్రామంలో వెళ్ళి జమిశెట్టి వెంకటేశ్వర్లు ఎవరైతే నిన్న చనిపోయాడో వాళ్ళిద్దరిలో ఒక వ్యక్తి జమిశెట్టి వెంకటేశ్వర్లు, అతన్ని ఈ గ్రామ పెద్దగా డిసైడ్ చేస్తున్నా అని చెప్పి ఎస్పీ చెప్పాడు. ఈ గ్రామ పెద్దగా అసలు ఎస్పీ ఎవరండి డిసైడ్ చేయడానికి? గ్రామ పెద్దని ఎస్పీ డిసైడ్ చేసి చెప్పేశాడు. చెప్పినాక ప్రత్యర్థి వర్గం, అదే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి తోట చంద్రయ్య కొడుకు వర్గం వీళ్ళని హతమార్చింది. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టేదని చెప్పాను కదా. మొగుడు పిల్లలు కొట్టుకొని వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారే చంపించారు, లేదంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు చంపించారు అంటారు. ఇంత దిక్కుమాలిన స్థితిలో కేసులు పెట్టడానికి ఒకటే టార్గెట్ ఉంది, ఏదో ఒక విధంగా కేసు పెట్టాలి, అరెస్ట్ చేయాలి. దీనిలో కుట్రలో భాగంగానే మళ్ళీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి వాళ్ళ సోదరిని టార్గెట్ చేసి వాళ్ళ మీద అనేక కేసులు పెట్టారు. 5 నెలలు జైల్లో ఉండొచ్చారు పిన్నెల్లి గారు. వీళ్ళు పెట్టినటువంటి కేసులకి మళ్ళీ ఇంకో కేసు పెట్టి చేయాలనేటువంటి. ఫైనల్ గా ఒక విషయం చెప్పండి వెంకటరెడ్డి గారు, మహానాడు పూర్తయిన 2 వారాల వ్యవధి లోపల కనీసం 20 మంది టాప్ వైసీపీ లీడర్స్ని అరెస్ట్ చేయబోతున్నారు. అంటే మీకు కరెక్ట్గా రాబోయే 2-3 నెలల్లో మీ పార్టీని మూసేసుకోవటమే, అలాంటి పరిస్థితి ఒకటి క్రియేట్ కాబోతోంది. మీద పోరాట పందా లేదు, మీకు లీగల్ సెల్, మీకేమి పెద్దగా పోరాడేంత శక్తి ఉన్న గొప్ప లీగల్ సెల్, గొప్ప టీము లేదు. తెలుగుదేశం చాలా పవర్ఫుల్ లీగల్ టీమ్స్ ఉన్నాయి. ఒక సెక్షన్ పెట్టే ముందు, అరెస్ట్ చేసే ముందు వాళ్ళు ఒక 10 మంది కూర్చొని ఆలోచించి పకడ్బందీగా, ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే కనీసం 2 ఏళ్ళ వరకు ఆయన బయట రాకూడదనే రీతిలో వాళ్ళు వర్క్ చేస్తున్నారు. కనీసం మీరు చిన్న స్టేషన్ బెయిల్ కూడా ఇప్పించుకోలేనంత దుస్థితిలో మీ లీగల్ టీమ్స్ ఉన్నప్పుడు పార్టీని ఎట్లా కాపాడుకుంటారండి మీరు? సార్ ఇప్పుడు దాదాపుగా 2000 మందికి పైగా ఇప్పుడు కేసులు నమోదైనాయి. చాలా మందికి బెయిల్ వచ్చినాయి, కొంతమంది జైల్లో ఉన్నారు.
ఎలా కాపాడుకుంటా వచ్చాం అలానే కాపాడుకుంటా వస్తాం. ఏమైంది, వాళ్ళకున్నంత లీగల్ సపోర్ట్ లేకపోవచ్చేమో, నిజాయితీ ఉంది కదా. ఇవాళ కాస్త రేపు బయటకు వస్తాం. అక్రమంగా కేసు పెట్టి ఎన్ని రోజులని జైల్లో పెట్టి వేధిస్తారు. సో మేము ఒకటి క్లియర్ గా ఒకటి సార్, రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ మీద లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టడం అనేది కొత్త కాదు. ఏదైతే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ పార్టీ పెట్టినప్పుడే 16 నెలలు జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపించి జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భౌతికంగా లేకుండా చేయాలనే ప్రయత్నం కూడా చేశారు. ఏమన్నా అయిందా? ఏమి కాదండి. కేసులు పెడితే జైలుకి వెళ్తాం, మళ్ళీ బయటకు వస్తాం, మళ్ళీ పెడితే మళ్ళీ జైలుకి వెళ్తాం, మళ్ళీ బయటకు వస్తాం. 5 ఏళ్లలో 1 ఏడాది అయిపోయింది, ఇంకా ఉన్న 4. దాని తర్వాత మళ్ళీ మేము అధికారంలోకి వచ్చినాక ఇవాళ ఒక్కొక్కరికి ఉంటది, వాళ్ళు ఒక కేసు పెడితే మేము 4 పెడతాం. ఏం ఊరుకొని గాంధీ మహాత్మా లాగా చేతులు కట్టుకొని ఏం కూర్చోం కదా. వాళ్ళు మమ్మల్ని వేధిస్తే మేము కూడా వేధిస్తాం రేపొద్దున. సో దానికి వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఉంటే పెట్టుకోమనండి. ఎస్, మేము ఆ వేధింపులకు ప్రిపేర్ అయ్యాం, మా మీద మీరు ఎన్ని కేసులైనా పెట్టుకోండి, మీ మీద మేము పెడతామంటే ప్రిపేర్ అవ్వండి, పెట్టుకోమనండి. రైట్. రేపొద్దున ఎవరిని వదలం, నారా లోకేష్ తో సహా